ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో పెళ్ళైన వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారమ్మా. పెళ్లి కాని మీరు మహాలక్ష్మికో లెక్క. ఎవరి గురించి మాట్లాడుతున్నావు చలపతి? మన రామ్ గురించే బావా. పాపం రామ్ సీత విడివిడిగా ఉంటున్నారు కదా. సీత తప్పు చేసింది, అందుకే రామ్ సీతను దూరం పెట్టాడు. సీత ఎప్పటికీ రామ్కి దగ్గర కాలేదు. తను మళ్ళీ ఇంటి కోడలు అవ్వలేదు. సీతపై నింద మాత్రమే ఉంది, అది నిజమని నిరూపణ కాలేదు కదా చెల్లాయ్. సీతను మహా క్షమించింది కాబట్టే తనకు శిక్ష పడలేదన్నయ్యా. లేదంటే ఈ పాటికి సీత జైల్లో ఉండాల్సింది. రామ్ కూడా నిన్ను క్షమించాడు కాబట్టే నువ్వింకా ఈ ఇంట్లో ఉంటున్నావు చెల్లాయ్. లేదంటే సీతను కిడ్నాప్ చేయించిన నేరానికి జైల్లో ఉండేదానివి. పదే పదే ఆ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నావు చలపతి? లేకపోతే ఏంటి బావా, ఈ ఇంట్లో సీత ఒక్కతే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. అసలు నిజం బయటికి రాకుండా ఉండదు. అప్పుడు ఎవరు జైల్లో ఉంటారో తెలుస్తుంది. ఏమైంది రామ్? ఎందుకు అలా ఉన్నావు? సీత ఇంటికొచ్చి డిస్టర్బ్ చేసినట్టు బయట రామ్ని డిస్టర్బ్ చేసిందేమో మహా. నన్ను డిస్టర్బ్ చేసింది సీత కాదు పిన్ని, మిథున. మిథునేం చేసింది రామ్? ఇందాక ముఖర్జీ అంకుల్ నన్ను ఆఫీస్కి పిలిచారు డాడ్. మిథునతో కలిసి రేపు నేను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలంట. మంచిదే కదా రామ్. మనము ముఖర్జీ గారు బిజినెస్ పార్ట్నర్స్ కదా. మన బిజినెస్ పెంచుకోవడం కోసం మనం వాళ్లతో కలిసి ఉండాలి. అవును రామ్, మిథునతో మనం సంబంధం కలుపుకోకపోయినా వ్యాపార సంబంధాలు కొనసాగించాలి కదా. ఇది బిజినెస్ కోసం వెళ్తున్న ట్రిప్లా లేదు, నాతో స్పెండ్ చేయడానికి మిథున వేసిన ప్లాన్లా ఉంది. అలా అయితే లక్కీ ఛాన్సే కొట్టేశావు బ్రో. నాకు అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. అయితే నువ్వే వెళ్ళరా, నేను మానేస్తాను. మిథున అడిగింది మిమ్మల్ని, గౌతమ్ ఎందుకు వెళ్తాడు? నువ్వు వెళ్ళడమే కరెక్ట్ రామ్. ఇలాంటి బిజినెస్ ఆఫర్ మనము అస్సలు వదులుకోకూడదు. మిథున కావాలనే నా వెంట పడుతుంది పిన్ని, ఇరిటేట్ చేస్తుంది. తన కంపెనీని అస్సలు భరించలేకపోతున్నాను. మిథున మనసులో ఏమున్నా నువ్వైతే క్లారిటీగా ఉన్నావు కదరా. ఇంకేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేకుండా నా వెంట ఎవరైనా పడితే నాకు నచ్చదు మావయ్య. అలాంటి వారితో నేను కలిసి ఉండలేను. ఈ రేఖ రాకపోయి ఉంటే మిథునతో నా ఎంగేజ్మెంట్ అయిపోయేది. హ్యాపీగా నేను మిథున ట్రిప్కి వెళ్ళేవాడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది సీతని దూరం చేసుకొని తప్పు చేశానా అని. ఖచ్చితంగా అది తప్పే రామ్. నువ్వు సీతను ఇంటి నుంచి పంపించకుండా ఉండాల్సింది. సీత తప్పు చేసింది, రామ్ పంపించేశాడు. అందులో తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళందర్నీ ఇంటి నుంచి పంపించేస్తున్నామా చెల్లాయ్? క్షమించి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా. కరెక్ట్ మావయ్య, నేను కూడా సీతని క్షమించాలి అనుకుంటున్నాను. వీలైనంత తొందరగా సీతని ఇంటికి తీసుకొస్తాను. తన మీద పడ్డ నింద తొలగిపోనంత వరకు సీత ఇంటికి రాను అంది. అదేదో ఇక్కడే ఉండి తన నిర్దోషిత్వం నిరూపించుకోమని సీతకి చెప్పి తీసుకొస్తాను. ఆ పని చేయి రామ్. సీత ఇక్కడ ఉంటేనే కొన్ని లెక్కలు తేల్తాయి. వెంటనే సీతను తీసుకొచ్చేసేయి. ఈ బిజినెస్ డీల్ అవ్వగానే సీతని తీసుకొస్తాను. ఏంటి మహా, మనం రామ్ మిథునలని కలపాలని చూస్తుంటే రామ్ సీతను మళ్ళీ ఇంటికి తీసుకొస్తానంటున్నాడు. సీత కాని మళ్ళీ ఇంటికి తిరిగొచ్చిందంటే
మిథున ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాలేదు. 1000 కోట్లు వదులుకోవాల్సి వస్తుంది మహా. నీ సొంత కొడుకు గౌతమ్కు ఆ మిథునని చేసుకుందావనుకుంటే వాడేమో ఆ రేఖను ప్రేమించి చచ్చాడు. పోనీ నీ సవతి కొడుకు రామైనా మిథునను చేసుకుందామనుకుంటే తను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న సీతను రామ్ వదల్ను అంటున్నాడు. ఏటు చూసినా 1000 కోట్లకు మనం నీళ్లొదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మహా. ఇంటి దాకా వచ్చిన ఐశ్వర్యాన్ని అంత ఈజీగా ఎలా వదులుకుంటాం అర్చన? ఎలాగైనా ఆ ఆస్తి మనకి దక్కాల్సిందే. గౌతమ్కి ఛాన్స్ లేదు, రామ్ ఛాన్స్ ఇవ్వను అంటున్నాడు. మరెలా మిథున ఈ ఇంటి కోడలవుతుంది? కొంపతీసి గౌతంలాగా నీకు సీక్రెట్ గా ఇంకో కొడుకేమైనా ఉన్నాడా మహా? నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఏమో మహా, నువ్వు పైకొకలా లోపల ఇంకోలా ఉంటావు. నీలో ఎన్ని సీక్రెట్స్ దాగున్నాయో నా బోటితానికి ఎలా తెలుస్తుంది? నాకు కన్న కొడుకు గౌతమ్, పెంచిన కొడుకు రామ్ తప్ప మూడో కొడుకు లేడు. మిథునని రామ్కిచ్చే కట్టబెడతాను. అదెలా కుదురుతుంది మహా? మిథున రామ్ని ఇష్టపడినా రామ్ మిథునని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటున్నాడు కదా. పైగా సీతను తీసుకొస్తాను అంటున్నాడు. మనం రామ్కా ఛాన్స్ ఇవ్వం కదా. అసలు నీ మనసులో ఏముంది మహా? అదే చెప్పబోతున్నాను. రేపు రామ్ మిథునతో బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి అని చెప్పాడు కదా. అది మనకి చాలా మంచి అవకాశం. మంచి అవకాశం అంటే ఎలా మహా? రామ్ మళ్ళీ సీత గురించి ఆలోచించకుండా, సీత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే మనకి ఒకటే దారుంది. అదే ఆ దారేంటి అని అడుగుతున్నాను. రేపటి నుంచి రామ్ మిథునలు కొన్ని గంటల పాటు కలిసుంటారు. ఆ, కలిసుంటే ఏమవుతుంది? వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి కలిసుంటే ఏం జరుగుతుంది? ఆ, అంటే రామ్ మిథున ఒక్కటవుతారనా? ఎస్, వాళ్ళు ఒకటైతే సీత వేరవుతుంది కదా. అది అసాధ్యం మహా. తాళి కట్టిన సీత మీదే రామ్ చాలా రోజుల పాటు చెయ్యే వెయ్యలేదు. అలాంటిది ఇష్టం లేని మిథున వైపు కన్నెత్తి కూడా చూడడు. అది మిథున టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వెంటనే వెళ్ళి మిథునని కలుద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.